ముందు చెప్పినట్లు లైక్ మెన్షన్ చేశారు కదా, పర్సనల్ లైఫ్ అనే దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా మన స్క్రీన్ మీద కనిపిస్తుందని చెప్పి. సో మీకు ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది, ఆ ఇంపాక్ట్ని మీరు ఎంతవరకు కూడా అవాయిడ్ చేశారు? There's nothing called avoid. Maybe channelize in చెప్పచ్చు. How do I channelized it? I think especially ఈ మూవీ జరిగేటప్పుడు కరెక్ట్గా ఎమోషనల్ సీన్స్ జరిగేటప్పుడు there was some emotional trauma going on. So I think that energy perfectగా it channelized in couple of scenes where it was too close. So yeah, it happened to be, but not every time. And నేను కానీ ఒక యాక్టర్ కానీ ఎనీ యాక్టర్, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ వెన్ దేర్ ఎమోటింగ్ సమ్ మోట్ దే విల్ కనెక్ట్ టు దేర్ పర్సనల్. ఇది అంటే ఒక బాధ అన్నప్పుడు వాళ్ళకి బాధపడితే ఎలా ఉంటుందో సమ్ కనెక్షన్ వెన్ దే గో ఇన్ టు. సో యా, నాకు కూడా అలాంటి ఇంపాక్ట్ అవుతుంది వెన్ ఐ డూ ఎమోషన్ సీన్స్. ఓకే, ఎమోషన్ సీన్స్ కాబట్టి సెట్ అయింది. మరి ఏదైనా స్కెడ్యూల్లో ఏదైనా సీన్స్ని ఇప్పుడు కాదులే ఇది నెక్స్ట్ పెట్టుకుందాం అని ఏమైనా చేంజ్ చేశారా? బికాజ్ మీరు అప్పుడు ఎమోషనల్గా ఉన్నారు కాబట్టి. నో, నథింగ్ లైక్ దట్. ఎమోషనల్ ఉన్నప్పుడు ఆ సీన్ ఉన్నప్పుడు వీల్ ఛానలైజ్ టు, దట్స్ వాట్ ఐ సెడ్. అవాయిడ్ కాదు, ఛానలైజ్. సో అవాయిడ్ చేయడం అంటే ఐఎమ్ నాట్ ఎ మ్యూజిషియన్. సో ఛానలైజ్. సో ఇఫ్ నాకు పర్సనల్ లైఫ్లో ప్రాబ్లం ఉండి ఏదైనా ఉన్నా, ఆఫ్ సెట్ ఎనీ ప్రాబ్లం ఉన్నా, ఆన్ సెట్ వచ్చినప్పుడు ఇట్ యూస్ టు బి కట్ ఆఫ్. హౌ డిడ్ యూ ఛానలైజ్? ఎలాగా మారగలిగారంటే ఆ టాపిక్ మాట్లాడకుండా సెట్కి సంబంధించిన టాపిక్, మా సరదా టాపిక్, ఇట్ వాస్ కంప్లీట్లీ షిఫ్ట్ ఆఫ్ మూడ్. అండ్ నా సెట్లో కూడా ఎవరు ఆ ఫీలింగ్ లేదు. డైరెక్టర్ వాజ్ వెరీ కంఫర్టబుల్, కోఆర్ట్ అందరు. కానీ మేము సెట్లో మీరు ఎవరైనా ఆ రోజు బయట అక్కడ చూసి సెట్కి వచ్చి చూస్తుంటే వీడా ఇలా ఉన్నాడా అనేసి అది 100% యా, దట్ వాజ్ ద ఇది. అండ్ నో అండి, నెవర్. దట్ ఆల్వేస్ ఐ మేడ్ ష్యూర్ అది ప్యాకెటే తమ్ముడే. సో దట్ వాజ్ ఐ వాజ్ క్లియర్ అనమాట. ఓకే, బట్ అంటే ఇది కంప్లీట్లీ పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి మేబీ ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు స్పందించలేదు అనుకోవచ్చు. మీరేమంటారు? లైక్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్ ఆ సపోర్ట్ ఆర్? నో అండి, ఇట్స్ నాట్ ఎ పబ్లిక్ సపోర్ట్. ఐ నీడెడ్, ఎనీబడి నీడెడ్. సో నాకు మై పీపుల్, మై ఫ్రెండ్స్ హూ ఆర్ కన్సర్న్, దే కాల్డ్ అండ్ స్పోక్, కలిసాం, వి స్పెండ్ టైం. అంతేగాని వాళ్ళు వాయిస్ అవుట్ చేయాలి, నా కోసం మీరు వాయిస్ అవుట్ చేయాలి, నేను ఒక్కడనే చాలు నా వాయిస్ అవుట్కి. సో నేను ఎవరిని వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని నాకు మీరు హెల్ప్ చేయండి అని ఒక గడప తొక్కలేదు, ఒకరిని అడగలేదు, ఒక లీడర్కి ఫోన్ చేయలేదు. అండ్ రేర్లీ ఐ డెంట్ కాల్ ఎనీవన్. మోస్ట్లీ ఫోన్ చేసి నాకు ఇచ్చేయండి. ఇన్ఫ్యాక్ట్ ఏ ఛానల్స్ కూడా మీ ఛానల్స్కి ఫోన్ చేసి నేను డబ్బు ఇస్తాను, ఇది చేయండి అనేది ఐ నెవర్ డిడ్ దట్. సో అందుకే మన ఫంక్షన్లో కూడా ఐ వాజ్ ఎమోషనల్ విత్ ద మీడియా ఛానల్స్ అండ్ విత్ ద సోషల్ మీడియా. ఒక రూపాయి ఇవ్వలేదు, నేను ఒకరికి ఫోన్ చేసి అడగలేదు. చైనా కూడా ఏది చేయకపోయినా నా వైపు చాలామంది నిలబడారు. అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై లైఫ్. అండ్ ఏదైతే నేను ఇంతకు ముందు కష్టపడానో, నా మీద ఏదైనా నాకుంటూ కొంచెం పేరు సంపాదించుకున్నానో, అది యూనో మీరు దట్ వాజ్ రియలీ, ఐ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ బై దట్ లవ్ ఐ గాట్ అండ్ సపోర్ట్ ఐ గాట్. ఎప్పుడు కూడా అండి నాకు అంటే అసలు పెద్దగా ఈ సినిమాలు లేదంటే ఈ మీడియాకి నేను దూరంగా ఉన్నప్పటి నుంచే మీ ఫ్యామిలీ నుంచే మిమ్మల్ని సెపరేట్గా చూసేవాళ్ళు. అప్పటి నుంచే ఈయన అసలు మంచు మనోజ్ అబ్బా ఫ్యామిలీలో కరెక్ట్గా మాట్లాడతాడు ఇట్లాగా. సో అంటే మీకు ఫస్ట్ నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నట్టున్నాయి కదా ఫ్యామిలీలో. డెఫినెట్లీ అవి మీరు ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి దూరం పెరిగిందేమో అనుకోవచ్చా? అంటే ఎప్పుడైనా సరే ఫ్యామిలీతో వాళ్ళు ఏదంటే అదే అన్నట్లుగా మనం మాట్లాడితే ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం మన ఒపీనియన్ని డిఫరెంట్గా పోర్ట్రే చేస్తామో అప్పుడు డెఫినెట్గా అంతే అండి. దే కాల్ ఇట్, అదే ఈ మధ్య నేర్చుకుంటారు ఇవన్నీ, జనరేషనల్ కర్స్ అంటారు, వేరే అది అంటారు, విచ్ మేబీ ఐఎమ్ బ్రేకింగ్ దట్. సో అది బ్రేక్ చేసేటప్పుడు యూనో ఆల్ దిస్ మైట్ హ్యాపెన్. అంతే.